హాయ్ మేఘు. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. ఏం సంగతులు, ఏం చేస్తున్నావు? ఏం కూర చేస్తున్నావు ఇవాళ? నేను లేవాలి నిద్ర లేట్గా లేచాను. బెండకాయ మొన్న చేసావు బెండకాయ దొండకాయ కర్రీయా? అయిపోయిందా? ఇది కూడా ఎంత వెరైటీగా ఉంది. అన్ని వెరైటీ చేస్తాం. ఓకే, అదేంటి రైసా? అయిపోయింది. నేను అమ్మ లేచినట్టుంది. అలా ఊరెళ్ళిద్దాట. అమ్మ మావయ్య ఫోన్ చేశాడు. ఊరెళ్ళిద్దా? ఓపిక లేదు, వద్దని చెప్పాగా రాత్రి. చెప్తే ఎంత వెళ్ళిద్దంట. ఒంట్లో పడదు, లేగలేదుగా 2 రోజులు. అది తమ్ముడు వచ్చేసిద్ది. తమ్ముడు లేచిపోతుందా? తమ్ముడు కోసమే ఇది పరిగెత్తుందా? అంతేనా? అక్క తమ్ముళ్ళు ఇద్దరు. సరే గాని ఇంకే సంగతులు? లాస్ట్ నిద్రపోయింది ఇంకా లేకట్లేదుగా. లాస్ట్ రోజు అంత లేట్గా లేచిందిగా. లేవు కాలేజ్ టైం వర్క్ కూడా ఉన్నాడు, చేసుకోవాలి అమ్మాయి. మనం ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఉంది చెప్పింది రాత్రి. అవును, రేపు టైం అవుతుంది. నేను వెళ్ళాలి. సరే అయితే. హలో లాస్యా, 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 లే ప్రాజెక్ట్ వర్క్ ఉందన్నా ఒకలే. ప్రాజెక్ట్ వర్క్ ఉందన్నా ఒకలే. లే లేస్తున్నావా లేదా? లే 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 డాడీ. లే సరే లే 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 డాడీ లే లే. ప్రాజెక్ట్ వర్క్ ఏం తేవాలా చెప్పు నాకు. ఇవో కలర్ జిరాక్స్ కావున్నా కదా, చెప్తే చేస్తా. మోటార్ అంటే కట్టుకు. ఏం కావాలి? బుక్స్. ఇదొకట. పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ చెప్పు. 14. పేజ్ నెంబర్ 14లో అదొకటి. మళ్ళీ ఒకటి 19. సైజ్ ఎంత? ఏ సైజ్ కావాలి నీకు? అదే సైజా? ఇది పేజ్ నెంబర్ ఎంత? 23. ఇది కూడా దీపావళి అంతేనా? 4 బుక్స్ పెట్టు బయట. అన్ని కలర్ ఇవేనా మామూలుగా? అంతేనా? మొత్తం 5. సరే అయితే వాళ్ళ అవి తీసుకొస్తాను జిరాక్స్లు.
ప్రాజెక్ట్ వర్క్ నైట్ చేసుకో, ఓకేనా? టైం సరిపోతుంది కాబట్టి స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి చేసుకుంటాను నేను రేపు పొద్దున్న ఇవ్వాలి. స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్లో చేసుకుంటావా? ఓకే. గమ్ కూడా కావాలి. గమ్ము ఇంకా గమ్ ఒకటి ఉన్న నా 5 జిరాక్స్లు కావాలి. గమ్ ఏంటి, ఫెవికాలా తెచ్చావుగా? ఉందా ఆల్రెడీ? అలాంటిది కావాలా? లేదు. ఫెవికాల్ అనుకుంటే తెచ్చింది కొంచెం గమ్ము. ఫెవికాలా? ఫెవిక్విక్ కాదు, ఫెవికాల్. సరే అయితే మండే సీను గారు తీసుకెళ్ళాడు మ్యాచ్కి, అందుకే మేము ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడేగా. మనం మళ్ళీ రమ్మని చెప్పినాం, వస్తారు. వచ్చినాక ఇద్దరు కలిసి మళ్ళీ పని మీద. లెసన్ నుంచి నీవిను ఫస్ట్ ఇది చెప్పు అంకుల్, చెప్పు అంకుల్. నా దగ్గర చేతుల్లో ఉన్నాయి, నువ్వు పట్టుకో. ఇదేగా ఆ. ఏంటినా దండ పెట్టుకున్నాడు. లాలచ్ కా ఫల్లా. అలాంటిగా పోయి. రైతు అయినా రైతా, పేద రైతు. నేను సరిగ్గా విన్నా అసలు ఫ్రైడే నుంచి నాకు లెసన్. సరిగ్గా వెళ్ళదా? ఎక్కడ ఏం చేస్తాం? फ्राइडे एब्सेंट अయ్యాను. एब्सेंट है वो किसी गांव में रामधन नाम का एक गरीब किसान रहता था। उसे अपने आजीविका चलाने के लिए कठिन परिश्रम करना पड़ता था। एक दिन दोपहर में वह एक पीपल के नीचे विश्राम कर रहा था, तभी उसे के पास నా చెప్పు, నువ్వేం చేస్తావు అంటే సండే నాకు చెప్పు, అంటే నేను ఈ లెసన్ నీకు చెప్తా, ఓకేనా? నాకు 5 ఉన్నాయండి మొత్తం. ఏంటిది? దీంట్లో ఒకటే లేదు మొత్తం, అందులో 4 ఉన్నాయిగా. ఇదేంటిది? ఏంటిది? నేను వచ్చిందా? నేను వచ్చావా? ఏం కొన్నావు నేను? డ్రెస్ కా? అప్పుడు తీసుకోవచ్చుగా జిరాక్స్. గుర్తుండు, నేను రావాల్సిందని. సర్లే. అవన్నీ వద్దు, చోకో పొయ్యిలు ఇవన్నీ. స్టిక్ కొన్నా, అది అర్జెంట్ అంటే స్టిక్ అర్జెంట్. మనకు అర్జెంట్ వెళ్ళిపోదానికి. సరే ఫోన్లో పెడతాను, వాట్సాప్. నాకు కూడా పెడతాను. ఎవరన్నా వస్తారా మీ ఫ్రెండ్స్? ఇంకా బొమ్మలు చూస్తా. ఫ్రెండ్స్ అంటే ఎవరైనా వస్తారా? సరిపోయినాయి, 5 సరిపోయినాయిగా. వెళ్దామా? అదే అన్ని తీయాలంటే డాడీకి ఎంత చెప్తా. నువ్వే బొమ్మలు గీయొచ్చుగా. ప్రాజెక్ట్ వర్క్ అంతే కదన్నా, వీళ్ళకి గీసుకొని వేసుకోవాలి కాదా? మేము చిన్నప్పుడు మేమే గీసుకునే వాళ్ళం. ఇది అసలుకి గీయాలి. ప్రాజెక్ట్ సరే అయితే హిందీ, ఇదొక్కటి హిందీ. సరే ఇంకా నుంచి పెట్టలే, నేనేం పెట్టాలి? శ్రీరాములు నాకు తెలియదుగా. ఇప్పుడే కొనేనా లేకపోతే మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్నా? చెప్పాక ఓడియని.
ఫ్రెండ్స్ షేర్ చేయాలని లేవా లేవంట. అదిగా అన్ని నువ్వే తిన్నావు అని చెప్పి అంకుల్ వద్దంటాడు, లేవంటున్నాడు. అయిపోయినాయి అంటే ఇంకో బిస్కెట్ తీసుకో. గోరీ బిస్కెట్ బాగా ఉన్నాయి కదా చూడు, ఇంకేమున్నాయి? బ్లాక్ బ్లాక్ ఉన్నాయి చూడు. ఉంది మ్యారీగోల్డ్ ఉంది, పిక్నిక్ ఉంది. మస్కా తీసుకుందాం. ఇదే ఉంది, మ్యారీగోల్డ్ ఉంది, ఇంకోటి ఉంది డార్క్ ఫ్యాన్సీ ఉంది. డార్క్ ఫ్యాన్స్ ఉంది. నిన్న తీసుకుందిగా, ఐదు రోజు తినకూడదు. ఆరోగ్యం పాడైపోతుంది, హెల్త్ పాడైపోతుంది. ఐదు తినకూడదు. మనీ స్టార్ట్ చేయి, మనీ స్టార్ట్ చేయి. అదే జాకెట్ లేదని ఏడుస్తుంది రోడ్డు మీద. ఎప్పుడు ఎడుతున్నావా? ఏడవట్లా? అది వచ్చి కంట్లో నీళ్ళు వస్తున్నాయి. అది అబ్బా అందుకే వద్దన్నావు. నువ్వు ఎడుతున్నావా? అబ్బు అబ్బు నీ పల్లెని చూపిస్తున్నావు. ఆరు పళ్ళు నేను రెడీ కాదు. గడ్డ పెట్టుకుంటున్నావా? గడ్డ అంత సరిపోతా. బాగా ఎక్కువ తినాలా? బిర్యానీ నాన్ వెజ్ తిందా ఇంకా వేగన? ఓన్లీ వెజిటేరియన్. వెళ్ళు తొందరగా రెడీ అవ్వు, తొందరగా ఫ్రెష్ అప్, తొందరగా స్నానం చేసి రా. పో పెరుగు తెచ్చాను. పెరుగు వేసుకున్నావా? పెరుగు తినవుగా? పెరుగు తినవు. బాగా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, పో కానీ రెడీ అవ్వు. ఫ్యాన్ వేసింది అన్ని ఆరవేనా? అట్లా వర్షాకాలం అంతే లోపల వేసుకోవడమే. వీడి మ్యాచ్కి వెళ్ళి వచ్చాడు ఈరోజు కూడా. రోజు వీడి మ్యాచ్కి వెళ్ళడం రావడం సరిపోద్ది అనుకుంటా. పెట్టి అక్కడ లాస్ట్కి ఇచ్చేయి. ఈరోజు కూడా ఇంట్లో పని తీసుకుని అమ్మాయి కాలేజీకి వెళ్తుంది. ఇది నేను ఎక్కిస్తున్నాడు, మేము ఏడుస్తున్నాడు. మేము ఏడుస్తుంది అంటున్నాడు. ఇది ఎక్కిస్తున్నాడు. అదే ఎంత అంటారు ఇది? 5 రూపీసా 10 రూపీసా? ఎవటన్నా 5 అన్నా చెప్పకుండా 5 అంటే అంటారు. నీకు తెలియదు కదా, అంతేగా? అమ్మకు చెప్పు. కాదన్నా 5 రూపాయలు అన్నా. 5 రూపీసా? సరే పదా డాడీ వడ్లేరా? ఏనా బాయ్. ఓకే బాయ్. దొరికిందే సార్. వచ్చేస్తుంది కాలేజీ దగ్గరికి వచ్చేసింది. ఆర్డర్ చెప్తున్నాను నువ్వు అంటే మిడ్స్ అయింది ఇంకా రెడీ అవ్వలేదు నువ్వు. ఏదన్నా ఇద్దరు కలిసి బాగా ఎంత కలిసి బాగా బయట అంటారు కానీ
వెళ్ళకూడదు ఇద్దరు కలిసి ఎంత స్పీడ్లో ఉండాలి కొంచెం ఉన్నామనుకో ఏంటి అసలు చూపించు ఇష్టి బొమ్మ ఎవరికి చూపించు ఈ లిగ్గిని ఎలా సాసు దాని లోపలే కాసు వేసుకుంటుంది సార్ నువ్వు వేస్తున్నావు ఏమన్నా అంతే అంతేంటి అంతే మా డాడీ మీ డాడీ నా ఇష్టం వేసుకోలేను నాకు రాదు రాదు నేను రాదు కదా నా అవసరం లేదన్న లైక్ అయితే అలా కాదు అది బ్లాక్ అది బ్లూ ఎలాగా అదంతా కిందకని యాక్టింగ్ రాజేశాడు కాసులు వేసుకుంటుంది ఆ కాలు ఈ కాలు వేసి డాడీ సాక్స్ నాకు కితకితలు వస్తాయి నీకు మాట్లాడితే అయ్యయ్యా అంత మనిషి మీద నేనైతే ఇక అందరూ కట్ చేసేవాడిని ఫాస్ట్ గా కానివ్వండి, టైం అవుతుంది స్కూల్ కి. నువ్వే వచ్చి నాకేం వస్తేనా ఈ పాటికి ఎన్ని జల్లు ఇస్తాం తెలుసా? అలాంటప్పుడు చండాలంగా కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఏంటి చండాలంగా కూడా వస్తుంది నాకు రాదని చెప్తున్నాగా. మీ డాడీ పనులు మీ డాడీ చేసుకోండి వెళ్ళే కానీ మాటలు చెప్తాను. విడుచుకున్న టవల్ ఆరేయడం రాదు కానీ ప్రతి వాళ్ళు మాటలు చెప్పేవాళ్ళు. భార్య ధోనికి ఉంది ఇంట్లో, ఖాళీగా ఉంది. టవల్ ఆరేయలేదా భర్త కోసం? ఆ మాత్రం నేను అరవట్లేదు, కంగారు పడక. భయపడుతున్నావు నువ్వు, గొడవ పడుతున్నావు అని. నాకు భయపడే రకం కాదు, గొడవ పడితే నిన్ను వేసేస్తుంది లాస్య. అంతే కదా లాస్య? రోజు వెళ్తున్నావు కదా, నన్ను తీసుకెళ్ళు. ఎందుకు? ఆల్రెడీ FA1 ఎగ్జామ్స్ డొమ్మా కొట్టేసావు పెళ్లి పేరు చెప్పి 3 days. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ FA2 ఎగ్జామ్స్ వస్తున్నాయి, కూడా డొమ్మా కొట్టావు. చెప్పారేంటి ఇంకా రాలే? చదువుకోవాలి కదా, అటెండెన్స్ ఉండాలి. దసరా ముందు ఎగ్జామ్స్ ఉంటాయి అనుకుంటా. FA2 పెడతారు ఎప్పుడు ఇంకా చెప్పలేదు, అనౌన్స్ చేయలేదు. హాలిడేస్ ఎప్పటి నుంచి వీళ్ళకి? 24 అంటారు. 22 వాళ్ళు 17 గవర్నమెంట్ 24 నుంచి అన్నారు. 5 days ఉంది అయితే. కరెక్ట్ గా ఎగ్జామ్స్ ఉండవు, తర్వాత ఉంటాయి. హాలిడేస్ అయిపోయినాకైనా పెడతారు. కాదు చదువుకోవాలి కదా, అటెండెన్స్ ఉండాలి 75%. ఏదో లేని అంత ఇంగ్లీష్ నాకు రాదు కానీ మీ డాడీలా మా డాడీ చదివించలా ఇంగ్లీష్ మీడియం. ఏం చేద్దాం, నువ్వు మీ డాడీ నేర్పించండి. మీ డాడీనే నేర్పించమని. మా డాడీ రాదు కదా, మాన్పించేశాడుగా. మీ డాడీ చదివించవచ్చుగా, మా డాడీ మాన్పించేస్తే. డాడీ రాసా మనకి హాలిడేస్ అయిపోయిన తర్వాత ఏదో కాలేజీ, నారాయణ కాలేజీ కానీ లేదంటే చైతన్య కాలేజీ వెళ్ళి అడ్మిషన్ తీసుకుందాం. మీ అమ్మకి ఎదురు తీసుకుంటాం. ఇప్పటికిప్పుడు ఎవరు తీసుకోరు. ఫస్ట్ లో అయితే పెళ్ళైన ఫస్ట్ లో చేయాలి ఇలాంటి పనులన్నీ. అప్పుడేమో ఇంట్లో కూర్చో. అలా ఏం లేదు, చదువుకి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. మాకు ఉండాలి చదువుకోవాలంటే ఇప్పుడు నువ్వు కలెక్టర్ కూడా అయిపోవచ్చు.
కలెక్టర్ అవ్వచ్చని కాదు, అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లల హెల్త్ అయినా పర్లా ఇందులో అవడమే కదా గొప్ప. లాస్య మీ అమ్మ కలెక్టర్ అవ్వడానికి ట్రై చేస్తుంట. అంత టాలెంట్ నాకు లేదులే. టాలెంట్ లేదనుకుంటేలాగా చెప్పలేము. నువ్వు అనుకుంటే అవుతుంది. ఏమంటావు లాస్య? చదివిద్దామా వద్దా? అడ్మిషన్ తీసుకొని చదివించి నీకు జడ్లేడానికి ఎవరు ఉంటారా? కాదు, అడ్మిషన్ తీసుకొని చదివించి వెంకటేష్ సినిమాలో వాళ్ళ నాన్న తెచ్చిస్తాడు స్లిప్పులు. నువ్వు కూడా అలా తెచ్చి ఎగ్జామ్స్ కి. ఎప్పుడు ఉంటుంది. నేను ఇద్దరు కలిసి లోపలేస్తారు. ఏదైనా సినిమా కూడా నడిచింది. నువ్వు నడిపించావు నడిపించేది లైఫ్ని. నేను నడిపించేది లైఫ్ని స్లిప్పులు పెట్టి. తిన్నావు ఎందుకు నువ్వు? నేను తొందరగా వెళ్ళావు. ఈ టైంకల్లా వెళ్ళిపోయావు. ఇప్పుడు చూడు టైం లేట్ అయింది. నీకు మీ అమ్మ లెగిస్తే నువ్వు లేట్గా అవుతుంది. మీ అమ్మ పడుకుంటే తొందరగా రెడీ అయిపోతున్నావు. రేపు నుంచి మీ అమ్మ నేను పడుకోమని చెప్పాలి. రోజు పడుకోమంటారు అయితే. తొందరగా రెడీ అవ్వాలి. మేనేజ్ ఫాస్ట్ టైంకి వెళ్ళిపోతావు. నేను 6:30 లేకమంటే ఇవాళ నాకు లేట్ అయిపోతుంది రోజు. నేను 6:30 లేకమంటే లేపలా. 6:30గా? నేను లేపలా. 7:30కి లేగట్లేదు, 6:30కి నేనే లేచాను. నేను నువ్వు నైట్ పూట ఎర్లీగా పనుకుంటే లెగుస్తావు. నైట్ పూట పనుకో కదా, మనం పనుకో కదా. 11, 12 పడుకో. పడుకున్న అమ్మ లేపలా. నువ్వు లెగాలి. ఇంకా నువ్వు చిన్నపిల్లలు. నేను ఎలా లేగాలి? నేను లేగాలి. నేను చిన్న పిల్లని కాదు. అందుకే చెప్పేది మరి, చిన్న పిల్లలు కాదు కాబట్టి నువ్వే లేగాలి. అయినా సరే చిన్న పిల్లల్ని అయితే లేపుతారు. రోజు డీప్ స్లీప్ వెళ్తాను. డీప్ స్లీప్ అంటే కుర్రపడి నిద్రపోద్ది. కాదు, చాలా నిద్రలోకి వెళ్ళిపోతా నేను. ఎక్కడికి వెళ్తావు నిద్రలో? ముంబై, ఢిల్లీ, కలకత్తా. చిన్న చిన్న ఎందుకు వెళ్తే ఒకేసారి అమెరికాకి వెళ్ళిపో నిద్రలో కాబట్టి. వదలాసియా కానీ తిను తొందరగా. ఎందుకు తెలియంది? ఆ? ఎందుకు మరి బ్రేక్లో తింటా కావాలి. ప్లేట్లు తింటావా? బ్రేక్ తింటావా? బ్రేక్లు ఏం తింటావా? బిస్కెట్స్ తింటావా? స్నాక్స్ తింటా. స్నాక్స్ కాదు, ఇప్పుడు తినేళ్ళు ఏదో ఒకటి. అసలు వాటర్ తాగావు ముందు నువ్వు? అది తాగం మనం. వాటర్ మాత్రం ముఖ్యం. వాటర్ తాగాల్సింది. అసలు వాటర్ తాగితే స్కూల్లో ఒక్కటి అయిపోద్ది కదా బాటిల్. స్కూల్లో బాటిల్ అయిపోద్ది కదా. నిజంగానా? వాటర్ తాగాలి బాగా ముఖ్యంగా, తిన్నా తినకపోయినా. బాగున్నాను. సరే క్యారేజ్ తీసుకొస్తాలే కానీ అమ్మ క్యారేజ్ కడుతుంది. పైకి తీసురా. పైకి తీసురా. పైకి తీసురా. పైకా కింద పెడతాను. పైన తీసుకురావడానికి టైం ఉండదు మాకు. మళ్ళీ కింద నాకు టైం సరిపోదు కదా. ఆపై కొంచెం సాన్ చేశాడు. ఇప్పుడు సాన్ నువ్వు చేశాడుగా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీకు క్యారేజ్ పెట్టేసి వెళ్ళాలి. టైం సరిపోదు. మళ్ళీ పైకి కింద కల్లా 2 ఫ్లోర్లు కానీ. మరి పైకి రావాలి. మేము అన్ని ఫ్లోర్ ఎక్కద్దు. చిన్నపిల్లలు నువ్వే దిగలేకపోతున్నావు. చెప్పు. టైం సరిపోదు. టైం ఉంటే పెడతాను బా. ఓకే బాయ్. నేను చెప్పరా. ఎక్కు మనీ బ్యాగ్. ఎలాగా వెనకాల ప్లేస్ ఉండదు. ఈ వీడియోతో ఇక్కడ ఏం చేసేస్తున్నాం. ఈ అమ్మాయినైతే అసలు కాదు తీసుకెళ్తాను. స్కూల్కి తీసుకెళ్తా. మా డాడీ తీసుకెళ్తాడు అప్పుడప్పుడు. స్కూల్కి ఈ వీడియోతో ఇక్కడ ఏం చేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.